నమస్తే. శివాజీ గారిని, గరికపాటి గారిని కించపరుస్తూ మాట్లాడిన నా అన్వేషణకి సోషల్ మీడియాలో భయంకరమైన రెస్పాన్స్ రావడం అనేది అయితే స్టార్ట్ అయింది. మనము క్లియర్ కట్గా జరుగుతున్న ట్రోల్స్ ఇవన్నీ చూస్తున్నాము. తను చెప్పిన ఆ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు తనకి రియాలిటీ ఏంటి అనేది అర్థమైంది. ప్రపంచ యాత్రికుడు ఛానల్లో 1.2 lakh సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అట్లానే నా అన్వేషణ ఛానల్లో నిన్నటి డేట్ వరకు 1.8 lakh సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకోవడము మనకి క్లియర్ కట్ స్టాట్స్ నేను కింద ఇస్తున్నాను, ఒకసారి చూడండి. దీన్ని బట్టి ఒక్కటైతే అర్థమైంది, మనము అతన్ని నోరు జారి ఒక మాట అనాల్సిన అవసరం లేదు. కర్మ మళ్ళీ రిటర్న్ వస్తుంది అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి దీనికి మించిన ఎగ్జాంపుల్ అనేది ఇంకొకటి ఉండదు. తను ఇప్పటి వరకు ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారో, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది, నన్ను ఎవరైనా కదిలిస్తే నేను ఇచ్చే అటాక్స్కి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అంటే మన యూట్యూబర్స్ భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, విఆర్ రాజా కావచ్చు, రవి తెలుగు ట్రావెలర్ కావచ్చు, ఈ పెంట మీద నేనెందుకు రాయడము అని చెప్పేసి ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఏదైతే కించపరిచారో ఆ పర్టికులర్ దానికి రివెంజ్ అనేది పబ్లిక్ అయిన మీరు దీనికి చూపిస్తున్నారు. అండ్ శివాజీ గారికి ఉద్దేశించుకొని పాజిటివ్గా తనని సపోర్ట్ చేస్తూ నేను ఏదైతే వీడియో చేశానో దానికి మీరు ఇస్తున్న రెస్పాన్స్కి చాలా థ్యాంక్ యూ. మోర్ ఓవర్ ఏంటి అంటే, ఇప్పుడు నా అన్వేషణ చేసే పని ఏంటి అంటే డ్యామేజ్ కంట్రోల్కి ట్రై చేస్తున్నాడు. ఈ డ్యామేజ్ కంట్రోల్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది, ఇంకా అది జరుగుతూనే ఉంటుంది. ఎజంప్షన్స్ కనుక కరెక్ట్ అయితే ఇంకొక 4 to 5 lakh సబ్స్క్రైబర్స్ నా అన్వేషణకి తగ్గాలి. దాని తర్వాత నుంచి తన కంటెంట్ అనేది నార్మల్గా చేస్తారు. మోర్ ఓవర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనకి ఉన్న అర్హతకి, మనకు ఉన్న స్తోమతకి మనం మాట్లాడాలి తప్ప, నేను భారతం చెప్పాను, రామాయణం చెప్తాను, నెక్స్ట్ భాగవతం చెప్తాను, నాకు తెలిసింది చెప్తాను, నాకు నచ్చింది చెప్తాను అనుకుని ఇలాంటి వాళ్ళతోటి జరిగేది ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఎఫెక్ట్ ఇస్తుంది. ఎవరైనా సరే ఈ పర్టికులర్ వీడియో చూసేటట్టయితే మాత్రం దీన్ని మీ ఉద్దేశం ఏంటి అన్నది నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ లేకుండా అయితే మాత్రం నాలాంటి క్రియేటర్స్ ముందుకు వెళ్ళలేరు. కాబట్టి మిమ్మల్ని కోరుకునేది ఒకటే, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, వీడియోకి కమెంట్ చేసి, అలానే ఒక లైక్ చేసి మీ సర్కిల్లో కనుక షేర్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్.